చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ తెప్పిస్తానని శరీరులు, ఎక్కంగా ఇన్నోవా గిప్పిస్తానని హక్కులు. హలో, వెల్కమ్ టు ఫ్రూటీ లక్కు కిక్కు. ఏంటండి ఈ ఘోరం? నలుగురు విలన్లు పాపం ఒక యాంకర్ ని మధ్యలో వదిలేశారు. నాకు ఒక్కొక్కళ్ళని చూస్తుంటే ఒక్కొక్క సినిమా, మీరు చేసినటువంటి అకృత్యాలు, ఆ బ్లడ్ ఫ్లోలు, ఆ వైలెన్స్ గుర్తొస్తుంది. మీరందరూ ప్రోగ్రామ్ మొత్తం చూడాలి దయచేసి, ఎందుకంటే ఈ విలన్లు వచ్చారని నేను కొంచెం షేక్ అవుతున్నాను. దానికోసం ఒక రెమెడీ ఉంది నా దగ్గర. నేను ఒక కల్జోడు తెచ్చుకున్నాను, కొంచెం సాఫ్ట్ కనపడతాం. మీరంత బాగా విలనిజం చేస్తారు కాబట్టి హీరోలు అంత హైలైట్ అవుతారు. సో a big round of applause to our wonderful villains. విలన్లు అంత తిట్టుకుంటున్నారు అంటే విలన్లు అంత బాగా యాక్ట్ చేస్తున్నారు అని అర్థం. అవునండి. మిమ్మల్ని బాగా తిట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అజయ్? నాకు విక్రమార్కుడు టిట్ల క్యారెక్టర్ చేశాం కదా, దాని తర్వాత పిల్లలు అసలు దరిదాపులు రాలేదు. చుట్టాల్లో కూడా అక్క కూతురు వాళ్ళు ఉండేవాళ్ళు. అంతకుముందు మా చుట్టూ తిరుగుతుండేది, వెళ్ళినప్పుడల్లా రావటం మానేసిందండి ఒక సంవత్సరం పాటు. మేమే భయపడుతున్నాం అంటే చిన్నపిల్లలో లెక్క. శ్రవణ్ చాలా అడ్వాంటేజ్ అండి విలన్ చేసి, ఎందుకంటే ఎక్కడికి బయటకు వెళ్ళినా ఎవరి దగ్గర రారు. బేసికల్ అమ్మాయిలు అదొకటి డిసడ్వాంటేజ్. తమిళ్లో తిట్టారండి. తమిళ్లో తిట్టారా? ఏ మీకు అర్థం అవ్వదనా? అజిత్ గారు సినిమా చేసినప్పుడు థియేటర్కి వెళ్తే ముందు ఆ గుండోని పట్టుకుంటారు, ఎరగదిద్దాం అన్నారు. ఇరగ తీశారు కూడానా? తీయలేదండి, పారిపోయి వచ్చా. రజనీకాంత్ గారి తర్వాత ఫుల్ పాపులారిటీ నెక్స్ట్ ఆయనకే కదండి. మీకేమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా? అవునండి. ఏ సినిమా తర్వాత? సేమ్ విక్రమార్కుడు టైంలో మేము సుదర్శన్ 70లో కూర్చొని చూస్తుంటే నా క్యారెక్టర్ వచ్చి డెడ్ అయిపోయిన తర్వాత పక్కనే సీట్ లో బెల్ట్ వేసుకొని చచ్చిపోయిన తర్వాత ఒక 10 మంది లేచి బాగా బూతులు తిట్టారండి. వెరీ వెరీ బ్యాడ్ అబ్యూజెస్. అది పైసలు ఇసిరే, డబ్బులు ఇసిరేసి, ఆ టికెట్లు చింపేసి చచ్చిపోయిండు. కాంప్లిమెంట్. బయటికి వెళ్ళి కొడతారేమో నేను భయపడ్డా, కానీ రాజమౌళి గారు ఏమన్నా అంటే నీ క్యారెక్టర్ సక్సెస్ అయింది, నువ్వేం భయపడే కొన్ని రోజులు బయట తిరగొద్దు అన్నారా? ఓకే అండి. ఎనీవే, ఇవాళ ఈ నలుగురు విలన్లు ఆడడం అనేది ఇది ఫస్ట్ టైం అండి. ఇప్పటి వరకు కొంతమంది కొన్ని గేమ్ షోస్ కే రాలేదు. మొత్తానికి తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టాము. 4 రౌండ్ లో మొదటి రౌండ్ ఓకే, ఈ ఫస్ట్ రౌండ్ లో ఇండివిజువల్ గా మీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 5 క్వశ్చన్స్ చూపిస్తాం ఒక్కొక్కళ్ళకి. మీరు అందులోంచి 2 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి. మీ లక్ బాగుండి మీరు ఆన్సర్ బాగా చెప్తే మీకు 20,000, లేకపోతే డబ్బులు ఏవి పోవు. సో అజయ్ గారి క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పోకిరి సినిమా హీరోయిన్. క్వశ్చన్ నెంబర్ 2, ఇప్పుడు మీతో పాటు ఉన్న వారిలో. క్వశ్చన్ నెంబర్ 3, జంతువుల వెనక భాగంలో ఉండేది. క్వశ్చన్ నెంబర్ 4, గుండె కొట్టుకునే శబ్దం. క్వశ్చన్ నెంబర్ 5, మన రాజధాని. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 పూర్తిగా చూద్దాము. పోకిరి సినిమా హీరోయిన్ ఇలియానా. అయితే పోరంబోకు సినిమా హీరో ఎవరు? నవదీప్. యు ష్యూర్? యా, నవదీప్. ఏయ్ లక్కు, ఈ పోకిరి పోరంబోకు లాగానే మీరు కూడా ఏమైనా టైటిల్ సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? లుచ్చా లుచ్చా. ఓకే, మీరు చెప్పండి శ్రవణ్, ఇంకేమైనా ఒక మంచి టైటిల్. దున్నపోతు. గుడ్ గుడ్ గుడ్, నైస్ టైటిల్. దేవిచరణ్ గారు? సచ్చినోడా. వస్తుందేమోనండి త్వరలోనే. ఎవరో మీరు చెప్పండి. అమిత్? అదే టైటిల్. అంటే నేను ఎలా చెప్పాలి మీరు ఏ సినిమాకి వెళ్ళారు అంటే? ఏమో పోకిరి పోరంబోకులానే ఫ్యూచర్ లో దిక్కుమాలినోడు, సచ్చినోడు ఇలాంటివి కూడా రావచ్చు. సరేనండి, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ అండి, ఇప్పుడు మీతో పాటు ఉన్న వారిలో. ఓకేనా? యా, ఓకే. బాగా ఆలోచించారుగా? ఎవరు ఫీల్ అవ్వద్దు రాంగ్ చెప్తే. ఇప్పుడు మీతో పాటు ఉన్న వారిలో. క్వశ్చన్ పూర్తిగా రివీల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, ఇప్పుడు మీతో ఉన్న వారిలో దొంగ ముఖం ఎవరిదో చెప్పండి.
మా దేవిచరణ్ చూడండి అసలు కొట్టొచ్చినట్టు కనబడుతుంది కల. బాగా చూడండి ఒకసారి. శ్రవణ్ ఒకసారి ఫేస్ చూపించు. ఇటు ఏది? దొంగ ముఖం అండి, దొంగ ముఖం. ఐఎమ్ సేఫ్ అండి, దొంగ మొహం లేదు నాది. ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హ్యాపీ. అమిత్ అక్కడ చెప్పుకుంటాడు, మనోడు ఎక్కడ చెప్పుకుంటాడు. చూడండి మీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బాగా దొంగ ముఖం ఎవరితో చూడండి. లేదు, అమితే చూడండి, అసలు నవ్వులో తెలుస్తుంది అమితే. చూడండి. ఎంత అమాయకంగా పెట్టాడు చూడండి అసలు. చూడండి అసలు. ఓకే, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కి పర్సన్ కి వేరే వేరే ఒపీనియన్ ఉండొచ్చు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని మేము వాదోపవాదాలు విన్న తర్వాత యువర్ ఆనర్, అజయ్ వాదం కరెక్ట్ అని భావిస్తూ వారికి 20,000 ఇవ్వడం అయినది. ఇప్పుడు శ్రవణ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ప్రతి షాపులోనూ ఉండే కెమెరా. క్వశ్చన్ 2, సైఫ్ అలీ ఖాన్ భార్య. సిగరెట్ తాగేవారిలో ఇంట్లో సాధారణంగా పెంచుకునే జంతు. క్వశ్చన్ నెంబర్ 5, పెళ్లికి ఆహ్వానిస్తూ ఇచ్చే పత్రిక. సైఫ్ అలీ ఖాన్ భార్య. క్వశ్చన్ నెంబర్ 2 పూర్తిగా రివీల్ చేయండి. సైఫ్ అలీ ఖాన్ భార్య పూర్తి పేరు చెప్పండి. కరీనా కపూర్. పూర్తి పేరు అడిగాం. కరీనా కపూర్ ఖాన్. లక్కు. ఓకే, సెకండ్ క్వశ్చన్. సిగరెట్ తాగేవారిలో. క్వశ్చన్ నెంబర్ 3, సిగరెట్ తాగేవారిలో మన దేశం ఎన్నవ స్థానంలో ఉంది? చెప్పు బాబు, చెప్పు. మన దేశం సర్వే చేద్దామండి ఇప్పుడు. నేను తాగుతాను, నేను స్మోక్ చేస్తాను. ఓకే, అజయ్ తాగుతాడు అంతే. ఎవరు దేవిచరణ్? మీ ఫ్యామిలీ చూస్తుంటారా? డెఫినెట్ గా అది తాగడు. మీ ఫ్యామిలీ చూస్తుంటారా? అది తాగడు అమిత్. సో ఈ సర్వేని బట్టి మీరు ఆలోచించండి. ఇక్కడ ఉండే నలుగురిలో ఒక ముగ్గురికి అలవాటు ఉన్నట్టయితే మన దేశం ఏ స్థానంలో ఉండొచ్చు? ఫస్ట్ ప్లేస్. స్టాటిస్టికలీ, లాజికలీ థింకింగ్ ఆఫ్ ద రేషనల్ రియలైజేషన్ ఆఫ్ ద కంట్రీ. ఫస్ట్ ప్లేస్. ముక్క మీకు అర్థమైతే చెప్పండి. ఫస్ట్ ప్లేస్ అండి. ఓకే, సో ఇండియా మొదటి స్థానం లేదు, కాదు, 2వ స్థానంలో ఉంది. చైనీస్ ఫస్ట్. చైనా వాళ్ళండి, పాపులేషన్ కూడా ఎక్కువ కదా. ఇలాంటి విషయంలో మన కంట్రీ 2వ స్థానంలో ఉన్నందుకు ఇది సిగ్గుపడాల్సిన విషయం. నో, క్విట్ స్మోకింగ్. మమ్మల్ని ప్యాసివ్ స్మోకర్స్ ని చేయొద్దు. ఏయ్ లేడీస్ అందరూ ఒప్పుకుంటున్నారు. ఓకే, దేవిచరణ్ గారు మీరు సెలెక్ట్ చేయండి. క్వశ్చన్ చూడండి. సిరివెన్నెల సినిమాకి పాటలు రాయడం వల్ల సీతారామ శాస్త్రి. క్వశ్చన్ నెంబర్ 2, దూకుడు సినిమాలో పార్వతి మెల్టన్ పాట. క్వశ్చన్ నెంబర్ 3, కొత్తగా పెళ్లైన వారు. క్వశ్చన్ నెంబర్ 4, మానవులకు. క్వశ్చన్ నెంబర్ 5, షాడో అంటే అర్థం. ఫిఫ్త్ వన్. క్వశ్చన్ నెంబర్ 5 పూర్తిగా చూద్దాం. షాడో అంటే అర్థం నీడ. మరి షాడో నవల రచయిత పేరు ఏమిటి? మధుబాబు. అజ్జ బాబోయ్. అబ్బో, నిజంగా నేనైతే ఇది కిక్కనే అనుకున్నాను. మీకు ఎలా, మీరు చదివారా నవల? చిన్నప్పటి నుంచి. ఎప్పుడు అనుకున్నారు దేవిచరణ్ మీరు? హలో, 30 ఏళ్ళ నవలు చదువుతున్నాడు. అవునా? ఆలోచించండి ఒకసారి. ఎందుకు చదవడు? మధుబాబు గారండి కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి. సెకండ్ క్వశ్చన్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు. మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 4 years. కొత్తగా పెళ్ళైన వాళ్ళ కిందే లెక్క వాళ్ళు కూడా. క్వశ్చన్ నెంబర్ 3, కొత్తగా పెళ్ళైన వారు ఏ మూన్ కి వెళ్తారు? హనీమూన్ అండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పండి. హనీమూన్ అండి. సిగ్గుపడుతున్నాడు. హనీమూన్ వెళ్ళలేదా? సిగ్గెందుకు? సిగ్గుపడితే ఏంటి? వెళ్ళావా వెళ్ళలేదా? చాలా హనీమూన్లు చేసుకున్నాడండి. ఫ్యామిలీ ఇంత నవ్వుతున్నాడంటే చాలా హనీమూన్లు అయ్యాయి దేవికి. అమిత్, క్వశ్చన్స్ గుడ్డు పెట్టేది. క్వశ్చన్ నెంబర్ 2, నొప్పి నొప్పి గుండెంత నొప్పి. సారీ క్షమించండి, నేను పాడేశాను. క్వశ్చన్ నెంబర్ 3, 2 వీలర్ లో ఉండే టైర్లు. క్వశ్చన్ నెంబర్ 4, సచిన్ టెండూల్కర్ కవర్ పేజ్ తో వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్. క్వశ్చన్ నెంబర్ 5, ఆకాశం అమ్మాయి అయితే. ఓకే, 2 wheelers తీసుకో, 4 చక్రాలే కదా అంటున్నా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, 2 వీలర్ లో ఉండే టైర్లు 2. అయితే ఏ 2 వీలర్ కి ట్రాఫిక్ పోలీసులు చలానా రాయలేరు? సైకిల్. లక్కు.
మీరు మామూలుగా చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ లో వసూళ్లు అవి చేస్తుంటారు కదా, అవును. దాదాగిరీలు అవి. కత్తి గుచ్చితే 10,000 మినిమం Minimum. సినిమాలా. అమ్మయ్యా, ఇక్కడ దేవుడి దయ వల్ల కత్తులు అవి కూర్చాల్సిన అవసరం లేకుండా. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. గుడ్డు పెట్టేది. ఫస్ట్ కిక్కే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. గుడ్డు పెట్టేది కోడిపెట్ట. ఆ కోడిపెట్ట ఉడకబెట్టినటువంటి గుడ్డు పెట్టడానికి గల కారణం ఏమిటి అని వెంగళప్ప నన్ను అడిగాడు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కోడి ఉడకబెట్టిన గుడ్డు ఎందుకు పెట్టింది? కోడి బాయిల్డ్ ఎగ్ పెట్టింది ఎందుకు? చెప్పాను ఆకాశం అన్నాను. వెదర్ సమ్మర్ కాబట్టి పెట్టిందేమో. సమ్మర్ అయితే సమ్మర్ అయితే వేడికి లోపలే అది బాయిల్ అయిపోయింది. ఏదో కవర్ చేస్తున్నాడండి, అయిపోయింది, కిక్ అయిపోయింది, కవర్ చేస్తున్నాడు. ఏమో దాని ఇష్టం. ఇదేమైనా రామ్ గోపాల్ వర్మ గారు నవలనుకుంటున్నారా? అంత నా ఇష్టం చెప్పడానికి. నా ఇష్టం ఎంతే, దాని ఇష్టం. అయితే పొండి మీ కిక్కే. నాకు తెలుసు. ఎందుకంటే వేడి నీళ్లు తాగడం వల్ల. ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఒకవేళ కనుక కోడి ఉంటే. మనకి బాయిల్డ్ చికెన్ దొరికినట్టే. అది ఆల్రెడీ బ్రాయిలర్ చికెన్ కదా. కోడి ముందా గుట్టు ముందా చెప్పుకోవే కొంటే పాప. అజయ్ అండ్ దేవి చరణ్ 40,000. శ్రవణ్ అమిత్ 20,000. సూపర్. సూపర్ న్యాయం జరిగింది ఈ రౌండ్ లో. ఫ్రూటీ లక్కు కిక్కులో సెకండ్ రౌండ్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే, ఈ రౌండ్ లో మీరు పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మీరు అందరూ ఆల్రెడీ యాక్టర్స్ కాబట్టి ఎలాంటి క్యారెక్టర్ అయినా ఇలా చేసేస్తారు కాబట్టి చాలా ఈజీ. మీకు డైలాగో డాన్సో సెలెక్ట్ చేసుకోవాలి. ముందు శ్రవణ్, డైలాగా డాన్సా? డాన్స్. డాన్స్. మీకు 2 పాటలు చూపిస్తాము, అవి 2 చూడండి. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో. గోదావరి గట్టో చెట్టో డిసైడ్ అవుతుంది మీరు అది తీసాక. సెకండ్ ఇక్కడ ఈ బాక్స్ లో ఇంకేం రండి. ఎక్స్క్లూజివ్ గా మన లక్కు కిక్కులో మాత్రమే మనం ఇది చూస్తున్నాము. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 యా. పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లాఫింగ్ బుద్ధ 30,000 ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఓకే అండి, అందరూ మెల్లిమెల్లిగా క్యారెక్టర్లోకి వస్తున్నారు, నాకు అర్థం అవుతుంది. ఓకే, రీడింగ్ చూద్దాం ఇప్పుడు. నా సినిమాలు చూసావా? అదేంటి మరి 30,000 అదేంటి? ఇవ్వు. శ్రవణ్ ఆయన పెద్దగా సినిమాలు చూడ్డు. కనీసం బెదిరించి అందుకన్నా ఇవ్వచ్చు కదండి. ఓకే చూద్దాం అయితే. 26,000 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ప్రస్తుతానికి ఇంతకు అడ్జస్ట్ అవ్వమని చెప్పాడు. నెక్స్ట్ టైం మళ్ళీ సినిమాలు చూసాక ఇస్తాడండి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరమ్మా? దేవి చరణ్. డైలాగా డాన్సా? డైలాగ్. ఓకే, మేము 2 ఆర్టిస్టులు చూపిస్తాం, ఒకళ్ళని సెలెక్ట్ చేయండి. చూడండి. ఓకే, ఒక పక్కన స్వాతి, ఇంకో పక్కన త్రిష. స్వాతి. ఓకే, డైలాగ్. నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడానికి
డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి కారణం ఏంటి చెప్పావా? ఏముంది, నువ్వు గుడ్ స్టూడెంట్, బాగా చదువుతావు, తెలివైన దానివి, చదువులో కత్తి, ఫిగర్ కూడా. అదేం కాదు బావా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎందుకు పనికిరాని బేవర్స్ గారితో ఎక్కడ పెళ్లి చేసేస్తారో అని భయంతో కష్టపడి చదివా. ఇట్స్ న్యాచురాలిటీ. ఆయన చివరికి నా లైఫ్ లోకి వచ్చే ఆ బేవర్స్ గడివి నువ్వని అనుకోలేదు. యాక్చువల్లీ ఇమోషన్ అంతా అలాగే ఉండాలి, డైలాగులు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. రండి. ఓకే, ఇప్పుడు ఈ సీన్ లో స్వాతిగా చరణ్ గారు, శ్రవణ్ ఏమో రామ్. పెళ్లి చూపులు జరుగుతోంది. అమ్మాయిని కొంచెం నడవమని చెప్పారు, చూడండి ఏం జరిగిందో. చెప్పు ఏంటి సంగతులు? బావా, ఎవరైనా బాగా చదువుకుంటారు ఎందుకు బావా? మంచి పెళ్లి చేసుకోవాలని. బాగా చదువులేని వాళ్ళకి ఎలాంటి వాళ్ళు వస్తారు బావా? బేవర్స్ గాలు వస్తారు కదా. నేను బాగా చదివినా కూడా నీలాంటి వాడు వచ్చాడు బావా. అంటే నేను బేవర్సా? ఎక్కడ కనిపించాను నీకు బేవర్స్? నేను చెప్పాలా పర్సనల్ గా? ఎక్కడ కనిపించాను బేవర్స్? ఎక్కడైనా కనబడుతుంది. ఎక్కడైనా కనపడుతుంది. సర్లే, పెళ్లి చేసుకో, తర్వాత నేను మారుతాను. నన్ను నచ్చలా. పెళ్లి చేసుకో, తర్వాత నేను మారుతాను. ఇదిగో స్వాతి, ప్లీజ్ మీ నాన్నతో నచ్చలేదని చెప్పు. మందు మానేస్తాను. అది మాత్రం మానద్దు బావా, ప్లీజ్. నాకు అది కావాలి. మరి ఇంకా బేవర్స్ అంటావు ఏంటి? మందు తాగితే బేవర్స్ కదా. నాకు నచ్చలే. అయినా సిగరెట్ మానేస్తాను. సిగరెట్ మానేస్తాను. నాకు అది కావాలి. తాగాట. అది మానేస్తే నాకెందుకు? మరి ఇంకేంటి బేవర్స్ అంటున్నావు? నువ్వు బేవర్స్ కాబట్టి బేవర్స్ అన్నావు. సరే, గడ్డం తీస్తాను, షేవింగ్ చేస్తాను. నచ్చావు బాబా. గడ్డంతో నచ్చాను. గడ్డం తీస్తే? సరే, గడ్డం తీసేస్తాను. తీసి. ఓకే. పెళ్లి చేసుకుంటావా? ఓన్లీ గడ్డం తీస్తే పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు తీసానా? రేయ్, గడ్డం తీసేరా. గడ్డం అయిపోయింది, తీసావు. బాబా బాబాయ్, ఎంత అందంగా ఉన్నావు బాబా. కాదు, పెళ్లి కొడుకు గడ్డం తీయడం కాదు, పెళ్లి కూతురు మీసం తీయదా? అందుకే కప్పుకున్నాను మధ్యలో. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే రండి, రీడింగ్ ఎంత చూద్దాం. చూడండి, అక్కడ 24,000 అంతేనా? బుద్ధా ఇంకో రెండు 24,000. బుద్ధా గురించి సొగసులు చూపించు, పడిపోతాడు. అయ్యో 26,000 ఒకటోసారి, 26,000 రెండోసారి, 26,000 మూడోసారి. ఇద్దరి పెర్ఫార్మెన్స్ చూసేసాము. ఇప్పుడు ఇంకో ఇద్దరి పెర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. అమిత్, డైలాగా డాన్సా? డైలాగ్. సరే, ఇద్దరిని చూపిస్తాం, చూడండి. అమలా పాల్ అండ్ చార్మి. నేను అనుకున్న ఈ అమ్మాయి ఎవరు? ఓకే, అమలా పాల్. ఓకే, గో విత్ చార్మి. చార్మి డైలాగ్ చూడండి. So encouraging, man. You know, we can do anything with her we want. But you don't know where to take her, man. There's no place. What's her name, baby? Sa. Hey, నువ్వు వచ్చి డ్రైవ్ చేయి. కొంతసేపు తర్వాత నేను డ్రైవ్ చేస్తాను. You don't like him? No. I don't like. Thanks, baby. I like. రేయ్, నేను ఇంకా డ్రైవ్ చేయను, నువ్వే డ్రైవ్ చేయి. బట్ట నేను వద్దంటుందిరా. నువ్వు వద్దు. ఓకే, యాస్ చార్మి. కూల్ అనేస్తున్నా నుంచి. కొంచెం పాట పాడదామా? చచ్చిపోతే నువ్వు గట్టి పట్టుకుంటే మెల్లగా. సరే, నువ్వు ట్రై చేస్తుండు. వెళ్ళి ఎన్నికి వస్తావా? అయ్యా, పోలీసు వచ్చారు, జాగ్రత్త, మెల్లగా మెల్లగా. నాకు బియర్ కావాలి. మొత్తం తాగమండి, నాకు ఉంచు. మొత్తం కారు ఇరిగిపోతుంది. ఆడికి 4-5 బీర్లు సరిపో, నువ్వు మొత్తం అయితే ఎట్లా? పారేద్దు. మీ ఫ్రెండ్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. సారీ. అవును, నీ పేరేంటి? నా పేరా? భయపడుతుందేంటి?
కారు కరెక్ట్ గా తోలు, వెనక్కి తిరగ మాకు మాట్లాడి. నాకు బాగా నచ్చావు. ఐ లైక్ యూ. దేవి I don't like your friend. You don't like him? No, he's not good. He's ముందు చూడు కారు. అది ఓకే, నేను వస్తాను. వద్దు, నువ్వు రావద్దు. రావద్దు. రన్నింగ్ లో నాకు ఒరే, దీనికి నువ్వు అంటే ఇష్టం లేదురా. రావద్దు. నువ్వు అంటే ఇష్టం లేదు. నాకు కావాలి. వద్దు, ఇవ్వను. ఇవ్వా? ఇవ్వను. నాకు దుంచుకో. I like fat men. చూసావా? I like fat people. You are thin, no. Chubby. I like chubby. I love chubby. మేడం తెలుసా సంగతే? No. తెలీదా? No. తెలుసుకోపోవడమే బెటర్. వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాడు. కుళ్ళు. నాకు వద్దురా బాబు, నువ్వు చూసుకో. అస్సలు ఛాన్సే లేదు. ఛాన్స్ లేదా? ఇదిగో మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు ఇప్పుడు చెప్తాను ఈ టైంలో. వద్దు, డ్రైవింగ్ లో కాన్సన్ట్రేట్ చేయాలి, ఇక్కడ ఫోకస్ చేయాలి నేను. నిజంగా చెప్పు, నేను నీకు వద్దా? అరే బలప్రయోగం మా మీద కాదురా, పట్టుకోరా దీన్ని బాబు. ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు వాడు నన్ను కాదంటే నాకు వాడికి కావాలి, నువ్వు వద్దు. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చింది అయితే 60,000 30 కాదు 60,000. బుద్ధ ఏంటి బుద్ధ? చూద్దాం ఇప్పుడు లాఫింగ్ బుద్ధ ఎంత ఇస్తాడో ఏంటో. 20 అంతేనా? 25ఏనా? 26 27. అదే సవర్ చేస్తుంటే వర్కౌట్ అవుతుంది చూడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కొట్టే. థ్యాంక్ యూ. ఇంకా మిగిలింది అజయ్ గారి పర్ఫార్మెన్స్. సరే డాన్స్ అయితే చూడండి. సెగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమగాల్లోకొచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం అలెగ్రా 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 అలెగ్రా. కమాన్ రండి, అక్కడే ఉందో చూడండి. అబ్బా ఒక అద్భుతం జరిగింది మొదటి ఓపెనింగ్. సూపర్, ట్రై చేస్తానండి. స్టార్ట్. ఎప్పుడు సీరియస్ గా చూసినటువంటి విలన్ ని ఇవాళ ఇలా చూస్తుంటే మాత్రం బోలెడంత రిలీఫ్ గా ఉంది. సూపర్ పర్ఫార్మెన్స్ అజయ్. పర్ఫార్మెన్స్ 30,000 సచ్చినట్టు ఇవ్వాలి. అయ్యో ఓకే పాప, ఈయనకు డబ్బులు రావడం కోసం ఆయన చంపడం ఎందుకు? ఓకే అండి, రండి. లాఫింగ్ బుద్ధ గారు ఎంత ఇస్తారు? ఈ షో తర్వాత అజయ్ని ఇంకో కోణంలో కూడా యూజ్ చేసుకోవచ్చు అని చాలా మంది డైరెక్టర్ తెలుస్తుంది. పూరి జగన్నాథ్ గారా? ఐటమ్ సాంగ్ 28,000 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి క్లోజ్ చేసామండి డీల్. 29,000. కంగ్రాచులేషన్.
అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ అజయ్ విత్ 69,000. మూడో రౌండ్ తర్వాత ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. ఎవరు లీస్ట్ లో ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. నాలుగో రౌండ్ ఇద్దరే ఆడతారు. ఆ ఇద్దరులోంచి ఒకళ్ళకే ఇవాళ లక్కు, ఇంకోళ్ళది కిక్కు. ఓకే, మూడో రౌండ్ మొదలెట్టేద్దాం. మూడో రౌండ్ ఫ్రూటీ లక్కు కిక్కులో నాకు కొంచెం తిక్కుంది. నాకు కొంచెం తెక్కుంది. దానికి ఒక లెక్క ఉంది. ఈ తిక్కకి లెక్క ఏంటంటే ప్రతి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ ఒక నిమిషం పాటు నేను అడుగుతూ ఉంటాను. మీరు ఆ క్వశ్చన్ కి సమాధానం పొరపాటును కూడా చెప్పకూడదు. ఇంకేదైనా సమాధానం చెప్పాలి. అవును కాదులో సమాధానాలు చెప్పకూడదు. ఏదైనా సమాధానం అయితే ఖచ్చితంగా ఉండాలి. మీ సమాధానాలు చాలా డిఫరెంట్ అండ్ డిస్టింక్ట్ గా ఉండాలి, వేరే వేరేగా, తిక్కగా. అలా మీరు ఒక్క నిమిషంలో నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్ గా చెప్పకపోతే మీకు ప్రతి తప్పు సమాధానానికి 2,000 వస్తాయి. కరెక్ట్ గా చెప్పేశారనుకోండి 2,000 తీసుకుంటాం. ఇప్పుడు లీస్ట్ నుంచి మొదలెట్టాలి కాబట్టి వి విల్ స్టార్ట్ విత్ శ్రవణ్. రండి శ్రవణ్. ఓకే శ్రవణ్ గారు, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు ఇష్టమైన తెలుగు సినిమా ఏది? సిద్దిపేటలో చిన్నప్పుడు బాగా ఆడేవాడిని. ఏం ఆడేవాళ్ళు? మా ఇంటి దగ్గర మంచి చెరువు ఉంది. చెరువు పేరేంటి? నల్ల సోఫా సెట్. నల్ల సోఫా సెట్ మీ ఇంట్లో ఉందా? అన్ని మైకులే. మైకులతో ఏం చేస్తారు? నల్ల ఎంట్రుకలు. మీరు డై వాడతారా? నేను రోజు మార్కెట్ పోతా. ఏం కొంటారు? లైట్లు అంటే ఇష్టం. వేసుకునే పడుకుంటారా లైట్లు? బెడ్ మీద పడుకుంటా. బెడ్ మీద దిండ్లు ఏం కలర్ లో ఉన్నాయి? నేను చాలా తెల్లగా ఉంటాను. అంటే శ్రవణ్ చాలా కంట్రోల్డ్ గా ఆడాడు అనమాట. ఎక్కడ కరెక్ట్ ఆన్సర్ రాకుండా దాన్ని ఆపుకొని ఆడారు. 9 క్వశ్చన్స్ అడిగానండి. 9 కూడాను మీరు తప్పు సమాధానాలు చెప్పారంటే మీరు ఎలా చెప్పాలో అలా చెప్పారు. మీకు బాగా తిక్కుంది. 18,000 తీసుకోండి. ఇక నెక్స్ట్ అమిత్. రండి అమిత్. ఆయన కళ్ళజోడు ఎందుకు తెచ్చుకున్నాడో నాకు తెలుసు. నా కళ్ళల్లోకి చూడకుండా అమ్మా ఇప్పుడు చూడండి. ఓకే, టెస్ట్ చేయడం మొదలెడదామా? ఈ హెయిర్ స్టైల్ ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు? కొంచెం వేసి పెంచితే బాగుంటుందండి. విక్రమార్కుడు సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి? ఇది ఇందాక చార్మి వచ్చింది కదా, చార్మి అది. ఆ సినిమా పేరేంటి? ఇందాక టీవీ ఆన్ అవ్వలేదు, మళ్ళీ టీవీలో ఎందుకు ఆన్ అవ్వవు? ఏమయ్యా కెమెరా తీయొద్దయ్యా, ఫోటోలు వద్దు. అవసరమా ఇప్పుడు ఫోటోలు? ఎందుకు మీకు ఫోటోలు అంటే అలర్జీ? ఏ శ్రవణ్, నేను 64,000, నేను అజయ్ 69,000. ఆ డబ్బులు వస్తే మీరు ఏం చేసుకుంటారు? అంటే ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత బయట శాంటాఫీ ఉంది, అది ఎవరిది? అది శాంటాఫీ కొందాం అనుకుంటున్నారా? ఈ కెమెరా ఎందుకు అంత కదులుతుంది నాకు అర్థమైతలేదు. ఐఎమ్ గెటింగ్ లిటిల్ కన్ఫ్యూజ్ అండి. కన్ఫ్యూజ్ అయితే ఏం చేస్తారు? ఈ వాచ్ బ్రాండ్ ఏంటి? కొత్త తీసుకున్నా. ఎప్పుడు కొన్నారు? నల్ల సోఫా బాగుంది. నల్ల సోఫాలో ఏముంది? ఏమండి కొంచెం తొందర చేస్తారా? మెడోనా అక్కడ నా గురించి వెయిటింగ్ అండి. మెడోనా ఎవరు? ఓకే, అయితే ఈయన కొన్ని నాకు డైరెక్ట్ చేయలేదు ఆన్సర్స్. శ్రవణ్ వైపును అజయ్ వైపు తిప్పేశారు. అలా చేయకూడదు. 11 క్వశ్చన్లో 8 కరెక్ట్ అయ్యాయండి. ఈ మిగిలినవన్నీ మేము ఉంచేసుకొని ఆ 8కి మాత్రమే డబ్బులు ఇస్తున్నాం. 16,000. బాగుందండి, మీకు కూడా కొంచెం తిక్కుంది. చరణ్ గారు కమాన్, మీకు ఎంత తిక్కుందో టెస్ట్ చేద్దాం. రండి మొదలెడదామా? మీ పేరేంటి? ఈ రెడ్ కలర్ పెయింట్ ఎవరు వేసారు? మీరు కూడా ఎప్పుడైనా పెయింట్లు వేసారా? లక్కు కిక్కు బాగుంది. మీకు ఏ ఎపిసోడ్ నచ్చింది? ఫోటోలు తీ మాకే సాగు కొట్టేస్తారు. వేరే వాళ్ళని కాపీ కొడుతున్నారు ఎందుకు? 1 2 3 4 5 అంతవరకే వచ్చా మీకు? బాగున్నావా? ఏంటి ఈయన కొట్టేది ఏంటి? మీ నాన్నగారి పేరేంటి? అజయ్ గ్లాసెస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా కొంటారా? బూట్లు కొందాం అనుకుంటున్నా. సైజ్ ఏంటి? జీన్స్ ప్యాంట్ ఎంత అజయ్? జీన్స్ ప్యాంట్ రేట్ కావాలా మీకు? ఆ బ్లూ కలర్ చాలా బాగుంది. మీరు జీ తెలుగులో ఏ ప్రోగ్రామ్స్ చూస్తారు? చెప్పరా బాబు. టైం లేదు బంగారం. గబ్బర్ సింగ్ చాలా సఫకేట్ అయ్యి పాపం ఆయన ఆన్సర్ బయటకు వచ్చింది మొత్తానికి. అండ్ ఒకసారి ఏమో
యాక్చువల్లీ వేరే వాళ్ళది చెప్పినప్పటికీ ఇక్కడ ఏం కొడుతున్నారు అంటే జింతాక్ అని చెప్పారు ఆయన. అదొకటి రాంగ్ చెప్పేసి మీరు చాలా spontaneous చెప్పావు, ఒకటే product limit ముందు అది మీరు తప్పు మరి. అన్ని స్పాంటేనియస్ అది అది చెప్పదలు చేశారు మీరు క్వశ్చన్ అయితే 10 క్వశ్చన్లో 2 రాంగ్. పర్వాలేదండి, 8 కరెక్ట్. 16,000 తీసుకోండి. 16,000. వావ్, వెరీ గుడ్. ఇప్పుడు అజయ్ గారు. ఓకే, అజయ్ గారు రెడీయా? రెడీ. ఫుల్ కాన్ఫిడెంట్? యా. వెరీ గుడ్. వాళ్ళందరూ ఆల్రెడీ సీటింగ్ అరేంజ్మెంట్స్ లో ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ ఆవిడ పేరేంటి? ఆకాశం ఎర్రగా ఉంది. ఎందుకు ఎర్రగా ఉంది? గబ్బిలం ఎగురుతుంది. గబ్బిలం రంగు ఏంటి? ఇంటి కర్మ. ఎందుకు మీ కర్మ అనుకుంటున్నారు? జీవితం చాలా అందంగా ఉండేది. ఏ పెళ్ళైన తర్వాత ఎలా అయింది? ఏంటి ఇదంతా ఇక్కడ? వెళ్ళండి. ఎవరిని వెళ్ళమంటున్నారు? భలే బ్రాండ్ ఇది. ఏం బ్రాండ్? టైం ఎంత అయింది? టైం ఎంత అయింది? ఏంటని గోడ ఇక్కడ? ఆ క్వశ్చన్స్ ఏంటి? అంటే వేరే క్వశ్చన్స్ ఏమైనా అడగమంటారా? తిక్కొచ్చేస్తుంది. తిక్కొస్తే మీరు ఏం చేస్తారు? పాము ఎందుకు పాకుతుంది? అవును, పాము ఎందుకు పాకుతుంది? నా తలరాత బాగోక. మీ తలరాత ఎందుకు బాలేదు? అయ్యో రామా, అర్రే ఏదో చేశాను, చెప్పేశాను. 12 క్వశ్చన్లు 1 రాంగ్. వెరీ గుడ్. టోటలీ మీకు వీళ్ళందరికన్నా కొంచెం ఎక్కువ తిక్కుందండి. 1 రాంగ్. ఒకటే, అది మధ్యలో మీరు అడిగిన క్యాసిటీ చెప్పేశాను. 22,000. ఈ రౌండ్ తర్వాత ఇద్దరు ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పుడు ఎలిమినేట్ అవుతున్న వాళ్ళు ఎవరో చెప్పడానికి నాకు కొంచెం భయంగా ఉన్నప్పటికీ ఏం చేయరు. శ్రవణ్ అండ్ అమిత్. శ్రవణ్ అండ్ అమిత్ యాక్చువల్లీ శ్రవణ్ అండ్ అమిత్ మాట్లాడండి. నేనెలా ఎక్స్క్యూజ్ మీ. నేనెలా యాక్చువల్లీ నేను వెళ్ళానండి. అంటే లీస్ట్ లో ఎవరు వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సినిమాలో విలన్ కాదు, విలన్ నేను. అయినా మీకు ప్లీజ్ అవుతుంటాయి అన్ని. కంట్రోల్. మీరు ఎలిమినేట్ అయ్యారు. అవునండి, పిలుస్తారు, ఎలిమినేట్ ఏంటండి? మేము లాస్ట్ రౌండ్ అడుగుతాం. లాస్ట్ రౌండ్. హలో రాజీవ్ అన్న, చూడండి. వేసేయమని చెప్పాడా నన్ను? మీరు చెప్తారు కాబట్టి వెళ్తున్నా. వేసేయమన్నాడా నన్ను? వేసేయమని ఉంటాడు. అట్లా అన్నమాకండి, అన్నయ్య మంచోడు, చాలా మంచోడు. ఏమన్నాడు? ఆప్షన్ ఉంటే అదే అంటారు. రెస్పెక్ట్, వెళ్తున్నా. మా రాజీవ్ అన్న ఫోన్ చేశాడు. ఈయనకు కూడా కొంచెం చెప్పరా? ఈయన ఫేస్ చూడాలంటే హలో? భయం వేస్తుంది. నీతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడట్లేదంట. ఇప్పుడు చెప్పండి, భయం వేస్తుందా ఫేస్ చూసి? ఏడుస్తున్నాడు పాపం. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం. ఎవరి కోసం? ఇంత చిన్నపిల్లలు మీరు ఎక్కడైనా చూసారు అసలు? ఎనీవే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడబోతున్నారు దేవి చరణ్ గారు అండ్ అజయ్ గారు. లాస్ట్ రౌండ్ ఫ్రూటీ లక్కు కిక్కులో 1 అడుగు. ఇదిగోండి అడుగులు. మీరు ఇక్కడ మధ్యలో నించుంటారు. అటు 3 ఇటు 3 ఉంటాయి. ఒకళ్ళు ఇక్కడ, ఇంకోళ్ళు ఇక్కడ మధ్యలో. అటు 3 ఇటు 3 ఉంటాయి. అక్కడ డబ్బులు ఉన్నాయి. మొత్తం డబ్బులు, వీళ్ళిద్దరు డబ్బులు కూడా కలిపేశాము. 3 లక్షలు ఉన్నాయి అక్కడ. ఈ 3 లక్షలు తొందరగా అడుగులు వేసుకుంటూ అక్కడికి ఎవరైతే వెళ్తారో, చేరుకుంటారో వాళ్ళది. ఈ అడుగులు ఎలా వేయాలి అంటే మేము స్క్రీన్ మీద నంబర్స్ చూపిస్తాము. అందులోంచి ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతి నంబర్ వెనకాల రాసి ఉంటుంది, వెనక లేదా ముందుకి అని. ఓకే. మీకు ముందుకని వచ్చింది అనుకోండి, మీరు ముందుకు ఒక అడుగు వేస్తారు. వెనక్కి అని వస్తే ఒక అడుగు వెనక్కి. మీరు చూస్ చేసుకోవచ్చు. తొందరగా ఎవరైతే గ్రీన్ బాక్స్ చేరుకుంటారో వాళ్ళు డబ్బులకి చేరువవుతారు. డబ్బులు మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు. ఓకే, రండి. 1 to 9 ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. 7 వెనకాల ఒక్క అడుగు ముందుకని ఉంటే మీరు ముందుకెళ్తారు. వెనక్కనుంటే వెనక్కి ఒక అడుగు వేయాలి. స్టార్ట్. ఇప్పుడు చరణ్.
సెలెక్ట్ చేసుకోండి. 5. 5 వెనకాల ఏంటి చూద్దాం. ఒక్క అడుగు ఇద్దరు వేశారు ముందుకు. మళ్ళీ ఇప్పుడు మీరు అజయ్ 3. నంబర్ 3 వెనకాల ఏముంది శ్రవణ్? 2 అడుగులు వెనక్కి ఉంటుంది. 4 ఉంటారా? 4 ఉంటాయి. వెళ్ళిపోతారా? వెనక్క సరే చూద్దాం. 3 వెనకాల వెనక్కు ఉందంట చూద్దాం. అబ్బా వెనక్కి ఏం నోటితో అన్నావురా రే శ్రవణ్? నాకు శ్రావణ్ ఒక్క నాకు అడుగు కొంచెం మంచిగా వెనక్కి చెప్పా. వెళ్ళిపోయారు. శ్రావణ్ నాకు కొంచెం మంచిగా చెప్పా. ఎవరిని అడుగుతాళ్ళు? కాదు కాదు మీరు నంబర్ సెలెక్ట్ చేయండి, ఆ తర్వాత ఆయన జ్యోతిష్యం చెప్తాడు. సెలెక్ట్ చేయండి నంబర్. 1. ఒక్కటంట ఏముంది శ్రవణ్? అమిత్ 1 నెంబర్లు. 1 ఇస్ ఫ్రంట్. అబ్బా 1 ఇస్ 1 ఇస్ ఆల్వేస్ ఫ్రంట్. సరే చూద్దాం వెనక్క ముందుక. వెరీ గుడ్ యా శ్రవణ్. మీకు జ్యోతిష్యం కూడా వచ్చా? థ్యాంక్ యూ మ్యామ్. ఇద్దరు కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ చాలా. అమిత్. థ్యాంక్ యూ. కొంచెం పాజిటివ్ మీరా? వచ్చింది, కొంచెం నెగిటివ్ వచ్చింది అంతే. మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి మీరే. 9. 9 వెనకాల ఏముంది? ముందుకు ఓకే చూద్దాం. చరణ్ ఒకవేళ కనుక మీకు ఇప్పుడు ఒక్క అడుగు ముందుకు వచ్చేసింది అనుకోండి, మీరే విన్నర్. 3 లక్షలు మీవే. ఇంకా అజయ్ ఆడక్కర్లేదు. ఏడుస్తున్నాడు కదండి, రాదు. చూద్దాం చెప్పండి నంబర్. 4 ఉంది, 8 ఉంది. 8. ఓకే 8 ఏంటి ఈయన ముందుకెళ్తారా వెనక్క? సైడ్ సైడ్ లేవు. బ్యాక్. ఓకే ఎవరిది లక్కు ఎవరిది కిక్కు? ఓ వెనక్కి కాదు, జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉన్నారు మీరు గెలుపుకి. మళ్ళీ ఒక అడుగు వెనక్కి వెళ్ళారు. బావిలో కప్పల్లాగా ఎవరో లాగేస్తున్నారండి మిమ్మల్ని వెనక్కి. కమాన్ మీరు సెలెక్ట్ అజయ్. మళ్ళీ 2. 2 వెనకాల ఏమిటి? ఓకే ఇంకొక అడుగు దూరంలో ఉన్నారు అజయ్. మరి మీరు నంబర్ 6. చూద్దాము వెనక్క ముందుక. 6. ఇద్దరు జస్ట్ సమానమైన డిస్టెన్స్ లో ఉన్నారు. ఇప్పుడు అజయ్ గనక ముందుకు వస్తే మీరే వినరు, ఇంకా మీరు ఆడక్కర్లేదు. చూద్దాం నంబర్ 9. 9. ఓకే 9 వెనకాల ఏముంది? లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొక్కిన దారి చూడు, దిక్కై తాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు, లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు. అలా ఇవాళ లక్ మొత్తం అజయ్ది, మీ ముగ్గురికి కిక్కు. నో ఓన్లీ ఈ గేమ్ షోలో మాత్రమే మీకు కిక్కు. రియల్ లైఫ్ లో మాత్రం అంతా లక్కే ఉండాలని కోరుకుంటూ మేము
ఇవాళ మీరు వాళ్ళు షో ఎంజాయ్ చేశారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం మన తిక్కల రౌండ్లతో పర్ఫార్మెన్స్ల రౌండ్లతో ఇన్ ఫ్రూటీ లక్కు.